పదా ఎక్కడికి ఇంతలా రెడీ అయినా? గడ్డి కోయడానికి. ఏంది గడ్డి కోయడానికి ఇట్లా రెడీ అవుతారా? నీలాగా 2వ క్లాస్ చదివినా అనుకుంటే 7వ క్లాస్ వరకు చదివినా ఇట్లనే రెడీ అవుతాం. ఈ గడ్డి కోయడానికి ఇట్లా. ఇదెందుకు ఈ బ్యాగ్? తాడులు పెట్టుకోవడానికి. పోయమ్మ. పదా అంకుల్ గారు ఇక్కడ మ్యాథ్స్ డిపార్ట్మెంట్ ఎక్కడండి? రైట్ వెళ్ళి లెఫ్ట్ వెళ్ళండి ఆంటీ. థ్యాంక్ యూ తాతగారు. ఇట్స్ ఓకే అమ్మమ్మ. థ్యాంక్ యూ బాబాయ్ గారు. ఇట్స్ ఓకే పిన్ని. థ్యాంక్ యూ అయ్యా. ఇట్స్ ఓకే అమ్మా. థ్యాంక్ యూ గణేష్. ఇట్స్ ఓకే సాధన. జీవితంలో టెన్షన్ పడకే, నువ్వు నాకు రీలు పంపు, నేను నీకు రీలు పంపుతాను, జీవితాంతం ఇలాగే గడిపిద్దుము. వాళ్ళు టెన్షన్ పడితే ఏటొస్తుంది, తలనొప్పి వస్తుంది, ఆ తర్వాత హాస్పిటల్ పాలవుతామా, తర్వాత మనకి డబ్బులు వేస్ట్. వాళ్ళు అందుకే టెన్షన్ పడికే, ఏట్ చెయ్యికే, కెరీర్ తొక్క తోలు అని పెట్టుకోకే, ఏట్ లాభం లేదు. మన ఇద్దరం ఎప్పుడు ఒకరోజు సావాల్సిందే. రే ప్రభా, ఎక్కడున్నావురా? గ్రౌండ్ లో నాన్న. చిన్న పనుందిరా. సరే పని అయ్యాక చేయ నాన్న. మా వాడేం చేస్తున్నాడు? వర్క్ ఫ్రమ్ హోమ్ మామయ్య గారు. ఏదో వాడికి ఒకసారి ఫోన్ ఇమ్మా. అయ్యో, ఒక చేత్తో కీబోర్డు ఇంకో చేత్తో మౌస్ పట్టుకొని చాలా బిజీగా ఉన్నారు. నేను పెద్దయ్యా బాగా చదువుకొని మా అమ్మ అనుకునే కష్టాలన్నీ తీర్చేస్తా. ఎక్స్క్యూజ్ మీ అమ్మ, ఒక 10 రూపాయలు ఉంటే ఇస్తావా? ఖర్చులకు లేదు. ఇట్స్ ఓకే. డాక్టర్ గారు నరం దొరికిందా? దొరుకుతుంది లేవయ్యా, కాస్త ఓపిక పట్టు. బ్రో, మా నాయన తాగుడు ఆపితేనే ఇంట్లోకి రమ్మన్నాడు బ్రో. మరి తాగుడు ఆపేసావా? 10 రోజుల నుంచి బస్ స్టాండ్ లోనే పడుకుంటున్నా బ్రో.